హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 అయితే ప్రోమో కూడా మనకైతే రిలీజ్ అయిపోయింది. ప్రోమోలో అయితే అతిరథ మహారాజులు అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే మనకు ప్రోమోలో అయితే కనపరిచారు. అది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అయితే రిలీజ్ కాలేదు, ఓన్లీ టీవీలో మాత్రం అయితే రిలీజ్ అయింది. మనకు మామూలుగా స్టార్ మాలో ప్రోమోలు ఎలా వస్తాయంటే అంటే ఎవరైనా సరే ఒక సెంటిమెంటల్గా ఫీల్ అవుతా ఉంటే దాన్ని అయితే మనకైతే డిస్ప్లే చేస్తారు. కానీ అలా కాకుండా ఈసారి కొత్తగా అయితే ప్లాన్ చేశారు. అంటే ఎవరు మనకు ముఖ్యంగా గెస్ట్గా వస్తూ ఉంటారు అనేసి మనకైతే ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో చాలా విషయాలు అయితే దాగున్నాయి. అలాగే ఎవరికి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి సార్, ఏ సీరియల్కి వచ్చాయి, ఏది బెస్ట్ సీరియల్ అయింది, అలాగే బెస్ట్ హస్బెండ్ ఎవరు, బెస్ట్ వైఫ్ ఎవరు, అలాగే బెస్ట్ కపుల్స్ ఎవరు, బెస్ట్ రొమాంటిక్ జోడీ ఎవరు, ధీరజ్ ప్రేమకి ఏమైనా అవార్డు వచ్చిందా, బాలు మీనాకి ఎన్ని అవార్డులు వచ్చాయనేసి చాలా మంది అయితే మెసేజ్ చేసి అలసిపోతా అంటారు కదా. వాళ్ళందరి కోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసి మీ ముందరికి అయితే తీసుకొచ్చాను. ఇది అవార్డు అయితే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చింది, కానీ ఏ కేటగిరీలో వచ్చింది అనేది నాకైతే కొంచెం డౌట్గా ఉన్నాయి. మేబీ 99% అయితే రైట్ అయితే అవ్వచ్చు ఏ కేటగిరీ వచ్చిందనేసి. ఇన్ కేస్ 1% ఏదైనా మిస్టేక్ ఉంటే మనం అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ప్రోమో వచ్చి మనకు ఎప్పుడో రావాల్సిన ప్రోమో, అంటే నేను చెప్పాను మీకు మొన్న కూడా ఒక వీడియో చేసినప్పుడు సండే లోపల మనకు ప్రోమో వస్తుందనేసి. ప్రోమో ఇప్పుడు కంప్లీట్గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో పైన మన స్టార్ మా మొత్తం ఫోకస్ ఉంది. అంటే డైవర్ట్ అవ్వకూడదు అనేసి మ్యాడ్ ఫర్ షో ఈరోజు అయితే గ్రాండ్గా లాంచ్ అయితే అయిపోయింది. అంటే మనకు జియో హాట్‌స్టార్లో మార్నింగ్ నుంచే టెలికాస్ట్ అయితే అవుతుంది కాబట్టి ఇంకా దాని గురించి అయితే జనాలు అయితే మర్చిపోతారు. రేపటి నుంచి యథావిధిగా చూసుకుంటూ ఉంటారు కాబట్టి రేపు సాయంకాలం లేకపోతే ఎల్లుండి అంటే మంగళవారం లోపల మనకు కంప్లీట్గా ఒక 5 నిమిషాల ప్రోమో అయితే రాబోతుంది. 5 నిమిషాల ప్రోమోలో మనకు అఫిషియల్గా కూడా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ సండే మనకు పార్ట్ 1 అయితే రిలీజ్ కాబోతుంది. ఆపై సండే పార్ట్ 2 అయితే రిలీజ్ కాబోతుంది. మొత్తానికి ఆఫ్టర్నూన్ సీరియల్స్ కూడా పెద్దపీట వేశారని నాకైతే తెలుస్తుంది. ఆ పెద్దపీటలో ఫస్ట్ మనం నామినేషన్లో ఉండే సీరియల్స్ గురించి మాట్లాడుకునేస్తే నామినేషన్లో ముఖ్యంగా ఉండే సీరియల్స్ అయితే 6 అయితే ఉన్నాయి. అంటే ప్రైమ్ టైం సీరియల్సే నామినేషన్లోకి అయితే వచ్చాయి. ఆఫ్టర్నూన్ సీరియల్స్ ఒకటంటే ఒకటి కూడా ప్రైమ్ టైం నామినేషన్లోకి అయితే రాలేదు. ఇక్కడ బెస్ట్ హస్బెండ్ బ్రహ్మముడి సీరియల్కి ఒక్కదానికి మాత్రం వచ్చింది, కానీ బెస్ట్ హస్బెండ్ కేటగిరీలో అయితే బ్రహ్మముడి సీరియల్ అయితే గెలవలేదనేసి తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, అలాగే బిగ్ బాస్లో నేను ఎప్పటి నుంచో మీకు చెప్తానే ఉన్నాను, తనుజ గారికి అయితే గెలిచే ఛాన్స్ వెరీ హైగా ఉంది, తనుజ గారికి ఇస్తారనేసి. తనుజ గారికి ఇచ్చారనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూద్దాం ఏం జరిగింది అనేసి. తనుజ గారికి వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నామినేషన్లకు కానీ వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ మన బిగ్ బాస్ నుంచి టాప్ 5 కంటెస్టెంట్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. టాప్ 5లో వచ్చి తనుజ గారు గెలిచారు అనేసి అయితే చెప్తా అన్నారు. అది 99.9% అయితే నిజం అనేసి మనం అయితే అనుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ కేటగిరీలో ఉన్నాయి. ఒక్క సెకండ్ మీకు చెప్తాను. నెక్స్ట్ కేటగిరీలో వచ్చి ఉత్తమ వైఫ్ అవార్డుకి వచ్చి ఉత్తమ వైఫ్ పాపులర్ వైఫ్ 2026 పాపులర్ వైఫ్కి వచ్చి మనకు వచ్చి ప్రేమ ఫ్రమ్ ఇల్లు ఇల్లాలపిల్లు, నర్మదా ఫ్రమ్ ఇల్లు ఇల్లాలపిల్లు, దీప ఫ్రమ్ కార్తీక్ దీపం, అవని ఫ్రమ్ ఇంటింటి రామాయణం, అలాగే మీనా ఫ్రమ్ ఇక్కడ గుండెండ గుడి గంటలు. ఇక్కడ పాపులర్ వైఫ్కి వచ్చి ఇద్దరికైతే బాగా పోటీ అయితే జరిగిందంట. అంటే పోటీ అంటే అవని ఆర్ మన నర్మదాకైతే పోటీ అయితే జరిగిందంట. కానీ దీప కూడా వచ్చిందనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు గెలిచింటారనేసి తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు పాపులర్ వైఫ్ అవార్డు మాత్రం ఖచ్చితంగా దీపాకే ఇచ్చింటారని నాకు తెలుసు. ఎందుకంటే సీరియల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి పాపులర్ వైఫ్ అయితే దీపాకైతే ఇచ్చింటారని నాకైతే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత పాపులర్ జోడీ, దిస్ ఈజ్ నాట్ రొమాంటిక్ జోడీ. పాపులర్ జోడీలో మనకు అవార్డ్స్లో ఉండేది వచ్చి ప్రేమ ధీరజ్, అలాగే మన కార్తిక్, అలాగే దీప, బాలు మీనా, చక్రి మహాలక్ష్మి, అలాగే రాధా విక్రమ్. అంటే నువ్వుంటే నా జతగా సీరియల్, సరే నువ్వు లేక నేను సీరియల్ నుంచి కూడా వీళ్ళైతే ఎంట్రీ అయ్యారు. కానీ ఈ 2 జంటలు అయితే అసలు పెళ్లి కూడా కాకుండానే నామినేషన్లకు పెట్టడం అనేది కొంచెం ఆషామాషి అనే విషయం కాదు. అందుకని వీళ్ళని కంప్లీట్గా డిలీట్ అయితే చేసేయచ్చు. కార్తీక్ దీపంలో కార్తీక్కి దీపాకి ఆ పాపులర్ జోడీ అనే అవార్డు పేరు కూడా పలిగే అర్హత లేదు కాబట్టి ఇక్కడైతే మన బాలు ప్రేమ ధీరజ్కి అయితే మంచి టఫ్ అయితే జరిగిందంట. టఫ్ జరిగినా కానీ మన బాలు మీనా అయితే అవార్డు గెలుచుకున్నారని తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రేమ ధీరజ్ అయితే బెస్ట్ రొమాంటిక్ కపుల్ అవార్డు అయితే గెలుచుకున్నారని తెలుస్తుంది. గెలవాలి, ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ ఉన్న సీరియల్స్లో బెస్ట్ యంగ్ కపుల్ అంటే వాళ్ళే కాబట్టి వాళ్ళకి అవార్డు వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. పాపులర్ రొమాంటిక్ కపుల్ అవార్డు అయితే వాళ్ళు గెలుచుకున్నారు. అది అయిపోయిన తర్వాత బెస్ట్ వైఫ్ అవార్డు వచ్చి మనకు మొత్తం కంప్లీట్గా బెస్ట్ హస్బెండ్ కేటగిరీలో వచ్చి అన్వాంటెడ్ స్టాఫ్ అంటారు చూడండి. అంటే మనకు అవసరం లేకపోయినా కానీ ఎవరో ఉన్నట్టు ఉంచుకోవాలి, వాళ్ళు కూడా మన స్టాఫ్ లాగా ఒక పరిగణించాలి, ఆ విధంగా అయితే మన వాళ్ళు అయితే తీసుకున్నారు.
మ్యాడీ ఫ్రమ్ చిన్ని సీరియల్. అసలు మ్యాడీకి అయితే వచ్చే ఛాన్స్ 1% కూడా లేదు. ఎందుకంటే భార్యను అర్థం చేసుకున్నందుకు పాపులర్ హస్బెండ్ అయ్యే క్వశ్చనే లేదు కాబట్టి. ప్రేమ ధీరజ్కి ఆల్రెడీ అదర్ అవార్డు వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొక అవార్డు రాదు కాబట్టి ధీరజ్ కూడా లేదు. కార్తీక్ ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. కార్తీక్ పాపులర్ హస్బెండ్, ఖచ్చితంగా కార్తీక్ బాబుకి అయితే వచ్చిందనేసి అయితే తెలుస్తుంది. ఇక్కడ అది అయిపోయిన తర్వాత బెస్ట్ వైఫ్ దీప, అలాగే బెస్ట్ హస్బెండ్ వచ్చి కార్తీక్, వీళ్ళిద్దరికి అయితే ఈ అవార్డు అయితే వచ్చాయని తెలుస్తుంది. ఇంకా బాలుకి అయితే ఆల్రెడీ బెస్ట్ రొమాంటిక్ కపుల్ వచ్చింది, సరే బెస్ట్ జోడీ వచ్చింది కాబట్టి వాళ్ళకైతే లేదు. ఇంకా రాజ్ అసలు ఆ క్యారెక్టర్ హస్బెండ్ క్యారెక్టర్ అనేది లేదు కాబట్టి సీరియల్లో రాజ్కి అయితే అలాంటి అవార్డు అయితే రాలేదని మనకైతే తెలుస్తుంది. ఇంకా బెస్ట్ సీరియల్ కానీ మనం చూసుకున్నట్టయితే బెస్ట్ సీరియల్ మనకు 5 కేటగిరీలో అయితే వచ్చింది. 5 కేటగిరీలో వచ్చి ఫస్ట్ మనకి ఇల్లు ఇల్లాల పిల్లలు, ఇంటింటి రామాయణం, అదే విధంగా పొదరిల్లు, గుండెండ గుడిగంటలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి బెస్ట్ సీరియల్ అయితే డెఫినెట్గా గుండెండ గుడిగంటలకి అయితే ఇవ్వాలి. ఇక్కడ గుండెండ గుడిగంటలకి ఇస్తారని నేను కూడా అనుకుంటున్నాను. గుండెండ గుడిగంటలతో పాటు బెస్ట్ న్యూ సీరియల్ అంటే కొత్తగా వచ్చిన సీరియల్లో పొదరిల్లు సీరియల్ కూడా ఒక అవార్డు అయితే వచ్చిందనేసి తెలుస్తుంది. ఇన్ కేస్ గుండెండ గుడిగంటలు మిస్ అయితే కార్తీక్ దీపం, గుండెండ గుడిగంటలు ఈ రెండింటిలో ఒక సీరియల్కి అయితే బెస్ట్ పాపులర్ అవార్డు అయితే వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత బెస్ట్ న్యూ సీరియల్ మాత్రం పొదరిల్లు సీరియల్కి అయితే అవార్డు అయితే ఇచ్చినారు. అలాగే బెస్ట్ అంటే కొత్తగా వచ్చిన యాక్టర్స్ చాలా మంది ఉంటారు, ఆఫ్టర్నూన్లో ఉంటారు. ఇప్పుడు మ్యాడీ కూడా కొత్తగానే వచ్చాడు. మ్యాడీకి అవార్డు లేకుండా మన పొదరిల్లు హీరోకి మాత్రం అవార్డు ఇచ్చారనేసి, అందుకోసం అనేసి మ్యాడీ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, స్టార్ మన అన్ఫాలో చేశారు అనేసి ఏదో రూమర్స్ అయితే వస్తున్నాయి. మేబీ ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో నటిస్తాను కదా, నాకు వాల్యూ ఇవ్వకుండా అదర్గా వచ్చిన వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి వాల్యూ ఇచ్చారనేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులో అయితే ఉంటుంది. కాబట్టి అవార్డు ఫంక్షన్ అంటేనే కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి అయితే జరుగుతుంటాయి. ఇంకా మనం అది అయిపోయిన తర్వాత బెస్ట్ కూతురు వచ్చి మన నిండు మనసుల్లో ప్రేరణకు అయితే ఇచ్చారనేసి అయితే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్లో బెస్ట్ మేల్ విలన్కి వచ్చి, అంటే జెంట్స్లో విలన్కి వచ్చి మనకైతే చిన్ని సీరియల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, హీరో వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇచ్చారనేసి అయితే మనకు తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత బెస్ట్ కుటుంబం వచ్చి రామరాజు గారి కుటుంబం, అంటే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్కి అయితే అవార్డు అయితే వచ్చిందనేసి అయితే తెలుస్తుంది. బెస్ట్ కుటుంబం ఇక్కడ అది గుర్తుపెట్టుకొని, బెస్ట్ సీరియల్ కదా బెస్ట్ కుటుంబం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంటింటి రామాయణం సీరియల్కి పల్లవికి బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది అనేసి అయితే తెలుస్తూ ఉంది. బెస్ట్ విలన్, ఎందుకంటే జోష్న కాంపిటీటర్గా ఉంది. ఇన్ కేస్ ఏదో ఒక సీరియల్కి మనం అవార్డు ఇవ్వాలి కదా అనేసి ఇంటింటి రామాయణంకి అదర్ బెస్ట్ విలన్ అనేసారు. లేకపోతే బెస్ట్ మదర్గా అయితే అవనికి ఇచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది, లేకపోతే దీపాకి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బెస్ట్ వైఫ్ ఈ రెండిట్లో చేంజ్ అయితే ఉంది, బెస్ట్ వైఫ్ లేకపోతే బెస్ట్ మదర్గా ఈ రెండిట్లో చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి అయితే అవనికి ఒక అవార్డు, దీపాకి ఒక అవార్డు అయితే ఉంది. ఇక్కడ జోష్నాకు వచ్చే ఛాన్సే వెరీ హైగా ఉంది. పల్లవి గట్టిగా పోటీ చేసినా కానీ జోష్నాకే మొగ్గు చూపారు అనేసి తెలుస్తుంది, ఎందుకంటే జోష్నానే కదా గడగడలాడిస్తుంది అందరినీ, అందుకోసం అనేసి జోష్నాకు వచ్చింది అనేసి తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకి బెస్ట్ వైఫ్ ఆల్రెడీ చెప్పేశాను, నర్మదాకు వచ్చింది, నర్మదాకు కాదు దీపాకు వచ్చింది అనుకుంటాను. ఓన్లీ ఇంటింటి రామాయణం సీరియల్కి వచ్చి ఒక అవార్డు 2 అవార్డులు వచ్చాయి. అక్కడ ఉమ్మడి కుటుంబం ఒకటి, బెస్ట్ రొమాంటిక్ కపుల్ ఒకటి, అలాగే బెస్ట్ కోడలకు వచ్చి మన నర్మదాకు వచ్చిందని తెలుస్తుంది. 3 అవార్డులు అయితే ఇంటింటి రామాయణంకి వచ్చి, కార్తీక్ దీపంకి వచ్చి బెస్ట్ హస్బెండ్, బెస్ట్ వైఫ్, అలాగే వాళ్ళ ఉత్తమ అత్త అవార్డు ఏమన్నా ఎవరికైనా వచ్చిందా, అసలు ఇవ్వచ్చా ఉత్తమ అత్త అవార్డు? నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గోదావరి సీరియల్ సంబంధించిన ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరుగుతూ ఉన్నాయని మనకైతే తెలుస్తుంది. గోదావరి సీరియల్ కూడా మనకు మార్చి 30 మనకైతే టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకోసం ఒక క్లిప్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారంటే పొదరిల్లు టీంకి కంగ్రాచులేషన్స్ పొదరిల్లు టీం అనేసి పెట్టారు చూడండి. ఇక్కడ మన కార్తీక్ బాబు ఉన్నాడు, అక్కడ అవార్డు అన్న పట్టుకుంటారు కదా, ఆ విధంగా అయితే జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పిక్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హీరో ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి బెస్ట్, మీకు ఆల్రెడీ తమ్నేల్లో పెట్టినాను, ఇక్కడ చూడండి ఒకసారి, వాళ్ళకైతే అవార్డు వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఎవరికైతే అవార్డు వచ్చాయి మీకు ఒకసారి చూపిస్తాను. మీనా కూడా అవార్డు అయితే వచ్చింది. నేను తమ్నేల్ పెట్టినాను కదా, తమ్నేల్ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రేపు ప్రోమో వచ్చిన తర్వాత కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఇంకా ప్రోమోలో ఎన్ని కొత్త విషయాలు ఉన్నాయి ఏమనేసి మాట్లాడుకుందాం. ఎపిసోడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో డిజైన్ అవుతా ఉన్నాయనేసి తెలుస్తుంది. మంచి అవార్డ్స్ రావాలనేసి కోరుకుందాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేసి కోరుకుందాం. ఒక సీరియల్ని ఎక్కువగా, ఒక సీరియల్ తక్కువగా చూస్తే తప్పు. అలాగే ఆఫ్టర్నూన్ సీరియల్స్ గురించి కూడా కొంచెం చెప్పాలి. ఆఫ్టర్నూన్ సీరియల్స్ కూడా బెస్ట్ విలన్, బెస్ట్ అంటే సపరేట్ చేస్తా అంటారు తెలుస్తుంది. సప్తపది విలన్కి అయితే బెస్ట్ విలన్ అయితే అవార్డు అయితే వాళ్ళకి రావాలి, 100% అర్హులు. అది అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ బెస్ట్ ఆఫ్టర్నూన్ సీరియల్ అనేసి దానికైతే అవార్డు అయితే వచ్చింది.
ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంక మిగిలిన సీరియల్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక్కొక్క అవార్డు అయితే ఇస్తారనేసి తెలుస్తుంది. మీరు ఏ సీరియల్ని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోదండి.